దేవుడు ఉన్నాడా? ఉంటే ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు నమ్ముకోకపోతే మానవ జాతి నరకానికి వెళుతుందా? ఎందుకు వెళుతుంది? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడా? అవును. ఒక బైబిల్ అధ్యాయాన్ని చేసిన వ్యక్తిగా బైబిల్ చెప్పే వివరాన్ని మీ ముందు పెడతాను. బైబిల్ దీనికి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆది యందు ఈ సమస్తాన్ని మొత్తాన్ని చేశాడు. అంటే ఈ భూమి అనే ఆలోచన మొదలైన తర్వాత ఆయనకి ఈ భూమిలో ఉన్న సమస్త జలరాశుల్ని, మానవ జాతిని, జంతు జాతిని మొత్తాన్ని నిర్మించాడు. కాబట్టి నిర్మించిన వాడిని దేవుడు అని పిలుస్తున్నాం, నిర్మించబడిన వాడిని సృష్టి అని పిలుస్తున్నాం. కాబట్టి మనం అందరం ఉన్నాము, మనం తింటున్నాము, మనం చూస్తున్నాము, మనం అన్ని ఆలోచించగలుగుతున్నాము, నిర్మించుకోగలుగుతున్నాము అంటే మనల్ని తయారు చేసిన ఆయన ఉన్నాడు. మనం కారణం లేకుండా ఈ భూమి మీద ఇంత లాజికల్గా, ఇంత థింక్ చేసే విధంగా మానవ జాతి, తర్వాత జంతుజాలం, మనం ఏమి ఊరకని లేము. ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే మనల్ని తయారు చేసిన దేవుడు. అంటే దేవుడు ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చేసింది మొత్తం యేసుక్రీస్తు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్తలో ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు వాక్యంలో ఉన్నాడు, మాట ద్వారా ఇవంతా కలుగు చేశాడు. అయితే ఈయన ఆది యందు దేవుడి యొద్ద ఉన్నాడు, మాట కాబట్టి దేవుడు మిళితమై ఉన్నాడు. ఈ మాట మిళితమై ఉన్న దేవుడు లేకుండా ఏది సృష్టించబడలేదు. ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా, ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు మానవ అవతారంలో అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసుక్రీస్తు అయినప్పుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తును నమ్ముకోకపోతే మనం ఖచ్చితంగా నరకానికి వెళతాం. అంటే దేవుడు విధించే న్యాయమైన శిక్షకి లోనవుతామని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంతే కదా, దేవుడు నిజం, ఆ దేవుడు యేసుక్రీస్తు అనే మాట నిజం. ఇప్పుడు ఈ నిజాన్ని విడిచిపెట్టి మన ఊహల్లో కల్పించుకున్నటువంటి ఒక నమ్మకానికి, మన అభిప్రాయాలకి మన తల ఒగ్గితే ఇక్కడ రాజ్యాలు కట్టవచ్చు, ఇక్కడ సింహాసనాల మీద కూర్చోవచ్చు, ఇక్కడ అన్ని భోగభాగ్యాలు అనుభవించవచ్చు. ఎందుకని? మన ఊహల్లో మనం కట్టుకున్నాం కాబట్టి ఈ భూమి మీద మనం అనుకున్న చలామణి అవుతుంది. కానీ వన్స్ గాడ్స్ వరల్డ్లో ఏం జరిగిద్ది అంటే మనం అనుకున్నది జరగదు. రియాలిటీ చెక్లో అబద్ధం బయటపడిద్ది. ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా కానీ ఒక వ్యక్తి క్యాన్సర్ ఉంటే ఆనందంగా ఉన్న కారణం చేత క్యాన్సర్ లేనట్టు కాదు, పోయినట్టు కాదు, పోదు. ఖచ్చితంగా దాని వల్ల జరిగే డ్యామేజ్ ఖచ్చితంగా జరిగిద్ది. కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, మనం నమ్ముకున్నటువంటి, మనం ఫాలో అవుతున్నటువంటి మన ఊహలు, మన అభిప్రాయాలు, ఇవన్నీ ఇట్లా భూమి మీద మనశ్శాంతిగా కొనసాగుతున్న రియాలిటీ చెక్ ఒకరోజు మరణం అనే పడక మీదకి మనం వెళ్ళినప్పుడు, మరణం ద్వారా మనం ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు రియాలిటీ చెక్లోకి వెళ్తాం కదా, అక్కడ మాత్రం దేవుడి స్థానంలో మనల్ని తయారు చేసిన ఆ యేసుక్రీస్తే ఉంటాడు. ఆయన్ని దాటి మనం ఎటు వెళ్ళలేం. ఆ న్యాయమైన తీర్పు మనల్ని ఖచ్చితంగా విడిచిపెట్టదు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే ఖచ్చితంగా నరకానికి వెళతాం. ఇది చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే దేవుడు నరకాన్ని జనానికి చూపించి భయభ్రాంతులు చేస్తున్నాడా? కాదు. చాలామంది తప్పుదారిలో ఉన్నవాళ్ళు, లేదంటే బైబిల్ని తప్పుగా చిత్రీకరిద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు కేవలం నరకాన్ని ఇవ్వడానికే వచ్చాడు అనే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చింది సత్యాన్ని చూపించడానికి. ఆయన ఈ లోకానికి వచ్చి మానవ జాతి మొత్తానికి చెప్పింది ఏంటి అంటే నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అని చెప్పాడు. మనకి చెప్పకపోతే కదా బాధ, చెప్పకపోతే కదా మనకి బాధ. ఎలాగైతే మనం ఈ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అనుకోండి, మనకి ట్రైన్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకని? ఆ ప్లాట్ఫామ్లో ఎక్కడ రైలు వచ్చిద్దో తెలియకుండా కొంతమంది అయోమయంలో ఉంటారు, కొంతమంది ఇంకా బయట టికెట్ కౌంటర్లో ఉంటారు. వీళ్ళందరినీ జాగృతం చేయడానికి, వీళ్ళందరినీ అటెన్షన్ చేయడానికి, వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి అనౌన్స్మెంట్ ఇస్తాడు. అంతేగాని అనౌన్స్మెంట్ ఇవ్వకోకుండా ఖచ్చితంగా రైలు అయితే కదలదు అనేది ఎంత నిజమో, అదేవిధంగా మానవ జాతి ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నప్పుడు, మానవ జాతి దేవుణ్ణి కాకుండా దేవుడుగా మనుషులు చేసుకున్నటువంటి కొన్ని వస్తువులను ఆరాధిస్తున్నప్పుడు, కొన్ని భ్రమల్లో ఉండిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. ఈరోజు మీరు తింటున్నారు, ఈరోజు మీరు త్రాగుతున్నారు, ఈరోజు మీ శరీరాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు, ఈరోజు మీరు ఇంత అద్భుతమైన ప్రపంచంలో ఉండగలుగుతున్నారంటే కారణం నేనే అనేది చాలా స్పష్టంగా చెప్పడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు. మానవ జాతి పాపాల గురించి, వాళ్ళ పాపాల్లో బ్రతుకుతున్న ఆ జీవితంలోని బయటికి తీసి మంచివాళ్ళుగా చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఇంత అవకాశం, ఇంత అనౌన్స్మెంట్ జరుగుతుంది మానవ జాతి కోసం. దయచేసి ఆలోచించండి.
పరిశీలించండి, అధ్యయనం చేయండి, దేవుణ్ణి పరీక్షించి తెలుసుకోండి. ఇందు మూలంగా ఏం జరిగిద్ది అంటే మనం జాగృతం అవుతాం, నిజమైన దేవుడికి అట్రాక్ట్ అవుతాం, నిజమైన దేవుడి మార్గంలో నడుస్తాం. చాలామంది ఎన్నో రూట్లలో తప్పుల్లో ఉండొచ్చు, కానీ మన మనుషుల్ని చూసి కాదు ముందుకెళ్ళాలి, మనల్ని తయారు చేసిన దేవుడిని చూసి ముందుకెళ్ళాలి. ఎలాగా మనం ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటే ట్రైన్లో చాలామంది రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది గంజాయి తాగుతారు, కొంతమంది పాన్ పరాకులు వేసుకుంటారు, కొంతమంది తప్పుడు చూపులు చూస్తూ ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది పోలీసులు ఉంటారు. అలాగే ఎలాగైతే ఒక ట్రైన్లో రకరకాల వ్యక్తులు ఉంటారో అలాగే ఏంటంటే ఒక మార్గంలో కానీ లేదంటే ఒక రిలీజన్లో కానీ ఇలాగ రకరకాల వ్యక్తులు, ఫేక్ పీపుల్స్ ఉంటారు. సో మనకు కావాల్సింది మనల్ని ఒక మార్గానికి తీసుకెళ్ళేటటువంటి ఒక రైలు ప్రయాణం కావాలి, కానీ ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు కాదు. కాబట్టి నిజమైతే దేవుడు యేసుక్రీస్తు, మనుషుల్ని చూసి ఆగిపోమాకండి, అధ్యయనం చేయండి, పరిశుద్ధుల కండి, పాపాలను విడిచిపెట్టండి, యేసుక్రీస్తుని వెంబడించండి. మొట్టమొదటిగా రెండింటికి సమాధానం చెప్పాను. దేవుడు ఉన్నాడా? ఉంటే ఆ దేవుడు ఎవరు? ఉన్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారా? అవును, బైబిల్ చెప్పే వివరణ నిజం. ఆ యేసుక్రీస్తు దేవుడైనప్పుడు ఆయన్ని నమ్ముకోకుండా మేము ఇంకోటేదో పెట్టుకొని ఇంకోటేదో మేము దేవుడు అనుకుంటామంటే అది అభిప్రాయం, అబద్ధం. ఈ లోకంలో నడిచిద్దామో కానీ రియాలిటీ చెక్లో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అభిప్రాయాలు మొత్తం నేలమట్టం అవుతాయి. అప్పుడు మనం ఖచ్చితంగా దేవుడి న్యాయమైన తీర్పుకి నరకానికి వెళ్తాం. కాబట్టి దేవుడు నరకంలోకి మీరు వెళ్ళకముందే మీ దగ్గరికి వచ్చి నిజాన్ని చెప్పాడు, మన దగ్గరికి వచ్చి నిజాన్ని చెప్పారు. భూమి మీద చెప్పడమే కాదు, మన స్థానంలో ఇంతకుముందు మనం చేసిన ప్రతి పాపాల కోసం ప్రాణం పెట్టాడు, రాబోయే వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాడు. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే పాపాలు క్షమించబడిన తర్వాత పరిశుద్ధమైన జీవితంలో కొనసాగడానికి దేవుడి సహాయంతో ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విడిపించబడతారు, వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారు. లేకపోతే నరకమే. యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను వెంబడించండి, నిత్య జీవంలోకి వెళ్తారు, నన్ను విడిచిపెట్టిన వాళ్ళు నిత్యాగ్ని గుండంలోకి వెళ్తారు అని బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు గారు తేట తెల్లంగా చెప్తున్నాడు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం, నమ్ముకోకపోతే నిత్య నాశనం. అందరికీ యేసుక్రీస్తు నామములో ఉన్న దేవుడి చిత్తం అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.